హలో అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ ధూళిపాళ సీతాకుమారి గారు రచించిన చుట్టం చూపు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 15/5/1996 సంవత్సరంలో ప్రచురింపబడింది. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఆదివారం వచ్చిందంటే సుబ్బలక్ష్మికి హడావుడి ఎక్కువ అవుతుంది. చీకటితో లేచి పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఆమె టైం టేబుల్లో మొదటి కార్యక్రమం స్నానానంతరం పూజతో మొదలవుతుంది. ఈలోగా పని మనిషికి గిన్నెలు వేసి తోమిన తర్వాత కడుక్కొని లోపల పెట్టుకోవడం, పాల ప్యాకెట్లు తీసుకొని కాచి ఉంచటం, దొడ్లో ఉన్న పూల మొక్కలన్నింటినీ పలుకరిస్తూ పువ్వులన్నీ కోసుకొని పూజకు రెడీ చేసుకోవటం. అప్పటికి 8:30 అవుతుంది. కాఫీ కలిపి తాను భర్త తాగిన తర్వాత వంట మొదలు పెడుతుంది. 11:30 కల్లా వంట పూర్తి చేసుకొని తను మణి అంటే ఆమె భర్త సుబ్రహ్మణ్యం కలిసి భోజనం చేసి ఒక అరగంట విశ్రాంతి తీసుకొని తరువాత రాజమండ్రి వెళ్ళి ఏదో ఒక కొత్త సినిమా మ్యాట్నీ చూసి సాయంత్రం 6:30కి ఇంటికి చేరతారు. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే మణికి తీరిక ఉంటుంది. అందుకని ఆ రోజు తప్పనిసరిగా వాళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్ళే అలవాటు. ఆ ఆదివారం కూడా సుబ్బలక్ష్మి పూజలో ఉంది. మణి ముందు గదిలో ఆంధ్రప్రభ అనుబంధం చదువుతూ ఉన్నాడు. ఏం బావగారు, కులాసానా అంటూ ఒక వ్యక్తి చేతిలో సంచితో లోపలికి వచ్చాడు. కులాసాయే, రండి రండి కూర్చోండి అని మణి లేచి అతన్ని ఆహ్వానించాడు. నిజానికి అతను ఎవరో గుర్తుకు రావడం లేదు మణికి. ఇంతలో పూజ ముగించుకొని ఎవరొచ్చారబ్బా అనుకుంటూ వచ్చిన సుబ్బలక్ష్మి, నువ్వా అన్నయ్య, ఎంతసేపు అయింది వచ్చి, వదిన పిల్లలు కులాసాయేనా అంటూ మర్యాదగా పలకరించింది. అంతా బాగానే ఉన్నామమ్మా, మీ ఆయనేంటి నేను తెలియనట్లు మొహం పెట్టాడు? ఇతను మా జగ్గులన్నయ్య అండి, మా పెదబాబాయ్ రెండో కొడుకు, గుర్తుకు రాలేదా అంది భర్తతో. మణి మళ్ళీ కొంతసేపు అతని కేసి చూసి, ఓహోహో, ఈయన జగన్నాథం బావగారు కదూ, మన పెళ్లిలో చూడటం అంతే, మనిషి కొంచెం లావెక్కాడు, పైగా బట్టతల, అందువల్ల వెంటనే గుర్తుకు రాలేదు, ఏం అనుకోకండి బావగారు అన్నాడు. ఉండండి కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది సుబ్బలక్ష్మి. ఆదివారం పూట దిగబడ్డాడు, వెంటనే పోతే బావుణ్ణు అనుకుంటూ కప్పులలో కాఫీ పోసుకొని తెచ్చింది. అందరూ కాఫీలు తాగారు. ఏంటి విశేషాలన్నయ్యా, బాబాయ్ పోయాక ఇటు రావడమే కుదరలేదు. మీ పెద్దమ్మాయి చిట్టికి పెళ్లి చేశారా? లేదమ్మా, మిమ్మల్ని పిలవకుండా చేస్తామా? ఈ ఊళ్ళో చిన్న పనుండి వచ్చాను, మిమ్మల్ని చూసిపోదామని కూడా వచ్చాను. నీకు మా మీదున్న అభిమానం అలాంటిదన్నయ్యా, లేచి స్నానం చేయి అంటూ పెరట్లోకి తీసుకువెళ్ళి బాత్రూమ్ చూపించింది. ముందు గదిలోకి వచ్చి ఆదివారం పూట దాపురించాడు. ఎలాగండి అంది భర్తతో. ఏమో నాకేం తెలుసు, వెంటనే వెళ్ళిపోతాడేమో చూడు అన్నాడు మణి. అమ్మాయి సుబ్బులు దొడ్లో నుంచి కేక. వస్తున్నానన్నయ్యా అంటూ కర్మ, వంట ఎప్పుడవుతుందో అని సనుక్కుంటూ వెళ్ళింది సుబ్బలక్ష్మి. ఈ పంచ కొంచెం ఆరేయించి పెట్టమ్మా అంటూ లోపలికి వచ్చి విభూతి పెట్టుకొని, దొరుకునా ఇటువంటి సేవా అని కూనిరాగం తీస్తూ హాల్లో పడక కుర్చీలో కూర్చున్నాడు. లక్ష్మి, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు మణి. వంట పని మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. కూరల ధరలు మండిపోతున్నాయి. క్రితం రోజు కొన్న వంకాయల్లో ఒకటి మిగిలింది. 3, 4 బంగాళదుంపలున్నాయి. 2 కలిపి కూర వేసి పప్పుచారు పెట్టింది. సమయం 12 అయ్యింది. హాల్లోకి వచ్చి చూస్తే జగన్నాథం పడక కుర్చీలోనే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ పూటకి వెళ్ళడి గ్రహం అనుకుంటూ ఉండగా మణి వచ్చాడు. ఏంటి దేవిగారు, ఈరోజు టైం టేబుల్లో మార్పు వచ్చినట్టుంది, ఈ మహానుభావుడు ఎక్కడ సెటిల్ అయిపోయాడా? ఈవేళ మనకి సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్. చూస్తుంటే అలాగే ఉన్నట్టుందండి, ఏం చేద్దాం ఇప్పుడు అని దీనంగా అంది. ఏం చేస్తాం, తప్పదు అని బట్టలు మార్చుకొని లుంగీ కట్టుకొని అతన్ని లేపు, భోజనాలు చేద్దాం అన్నాడు మణి. జగ్గులన్నయ్య భోజనానికిలే అని లేపింది అతన్ని. జగన్నాథం లేచి, అబ్బో అప్పుడే 1 గంట అయ్యిందా, మంచి నిద్ర పట్టేసిందమ్మాయి అన్నాడు. అన్నం వడ్డించి పిలిచింది సుబ్బలక్ష్మి. ఇద్దరూ భోజనం చేశారు. జగన్నాథం ముందు గదిలోని మడత మంచం మీద నడుం వాల్చి మళ్లీ గుర్రు పెట్టాడు. ఏమండి,
ఇతని వేళకి మనకి తప్పేటట్టు లేదు. సాయంత్రానికి కూరలు లేవు, ఏమైనా పట్టుకురండి అంది సుబ్బలక్ష్మి. సాయంత్రం 5ంటికి లేచాడు జగన్నాథం. సుబ్బలక్ష్మి ఇచ్చిన టీ తాగి కొంచెం సేపట్లో వస్తానమ్మా అంటూ బయటికి వెళ్ళాడు. శీతాకాలం మూలాన 6:30కే చీకటిగా ఉంది. దానికి తోడు పవర్ కట్ ఒకటి. బయట వరండాలో కూర్చుంది సుబ్బలక్ష్మి. ఇంతలో సుబ్రహ్మణ్యం వచ్చాడు. ఏంటో చీకట్లో కూర్చున్నావు, బుడ్డి దీపం వెలిగించలేదా అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఏవండి, దేవుడి దయ వల్ల వీడి పని అయిపోతే బాగుండు, పొద్దున్నే పోతాడు కదండి. ఏమో నాకేం తెలుసు, అయినా బలవంతంగా బొమ్మనలేం కదా, చూద్దాం అని మెల్లగా అన్నాడు మణి. ఇంతలో జగన్నాథం కూడా వచ్చాడు. పని అయిపోయింది అన్నయ్య అంటూ ఆతృతగా అడిగింది సుబ్బలక్ష్మి. లేదమ్మా, ఇంతకీ నేను వచ్చిన పని ఏంటంటే, మన ఊళ్ళో గురునాథం గారి పెద్ద అబ్బాయి అప్పారావు లేడు, అతనికి అవసరం అంటే ఏడాది క్రిందట 1000 రూపాయలు బదులిచ్చాను, ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఈ మధ్యనే అతనికి ఊరి బదిలీ అయ్యింది, ఎలాగోలాగా ఆ బాకీ వసూలు చేసుకోవాలని వచ్చాను అన్నాడు జగన్నాథం తాపీగా. చచ్చాంరా బాబు, ఆ బాకీ ఎప్పుడు వసూలవుతుందో, వీడెప్పుడు విరగడవుతాడో అనుకున్నారిద్దరూ మనసులో. వారిద్దరూ ఇంటి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. దేనికెంత అవుతుందో, ఏ విషయంలో ఖర్చు తగ్గించుకోవాలో వారిరువురూ చర్చించుకొని ప్రతీ నెల ఖచ్చితమైన బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం గడుపుతూ ఉంటారు. అన్ని ఖర్చులు పోను జీతంలోనే కొంత ఆదాయాన్ని మిగులుస్తారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయని ఉన్న దాంట్లోనే పెరట్లోనే కొద్దిగా తోటకూర, గోంగూర గింజలు చల్లింది సుబ్బలక్ష్మి. ఒక పక్క దొండపాదు, పచ్చగన్నేరు చెట్టుపైకి కాకరపాదు పాకించింది. అవి అప్పుడప్పుడు 4 కాయలు కాస్తున్నాయి. వాళ్ళిద్దరికీ అప్పుడప్పుడు కూరలు కొనక్కరా లేకుండా అయిపోతుంది. పాల ప్యాకెట్లు, కాఫీ పొడి ఒక్కటేమిటి, అన్నిటి ధరలు విపరీతంగా పెరిగాయి. సుబ్బలక్ష్మి చాలా పొదుపైన ఇల్లాలు. తన భర్తకి వచ్చే జీతంలోనే అన్నీ సర్దుకునే మనస్తత్వం ఆమెది. ఏనాడు ఇది లేదని కానీ చాలదని కానీ భర్తని చులకన చేసి మాట్లాడదు. సుబ్రహ్మణ్యానికి అదే సంతృప్తి. అతను ఖచ్చితమైన అభిప్రాయాలున్న వ్యక్తి. ఎవరి దగ్గర చెయ్యి చాచడు, లంచాలు తీసుకోడు. భార్య అంటే అతనికి ఎంతో ప్రేమ. ఎందుకంటే ఆమెలోని సహనగుణం, సంతృప్తి అతని ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశాయి. వారిద్దరికీ ఉన్న హాబీ ఒక్కటే, అదే ఆదివారం రోజు ఒక సినిమా చూడటం. మిగతా రోజుల్లో ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీగా ఉంటారు. సుబ్రహ్మణ్యానికి ఆఫీస్ ఒక దేవాలయం వంటిది. ఆ మాటే అతను తన కొలీగ్స్తో అంటాడు. మనకి జీవనాధారం ఈ ఉద్యోగం కదా, దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తాం సంపాదన ఇవ్వమని. మనకి ఈ ఆఫీస్ వల్లే ప్రతి నెల జీతం రూపంలో సంపద వస్తోంది. అటువంటప్పుడు మన ఆఫీస్ దేవాలయం అంత పవిత్రమైనదే కదా. అంతేకాదు, మానవ సేవే మాధవ సేవ అన్నారు మన పెద్దలు. మన విధులు మనం సక్రమంగా నిజాయితీతో నిర్వర్తిస్తే అది ప్రజాసేవ అవుతుంది, తద్వారా దైవసేవే అవుతుంది కదా. ఆఫీసు సమయాల్లో సమయం వృధా చేస్తున్నా, సిగరెట్లు కాల్చినా అతను వెంటనే రియాక్ట్ అవుతాడు. ఏమండి, మీరు దేవాలయానికి వెళితే లోపల సిగరెట్లు కాలుస్తారా? ఈ ఆఫీసు మన దేవాలయం, దయచేసి సిగరెట్లు కాల్చకండి. ఈ నిర్ణయం మీరు తీసుకుంటే దానివల్ల మీకు 2 లాభాలు. ఒకటి, రోజులో కాల్చే సిగరెట్ల సంఖ్య తగ్గి డబ్బు ఆదా అవుతుంది. రెండోది, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. పైగా మన పక్కనే పనిచేస్తున్న లేడీస్ ఎంత అసౌకర్యం ఫీల్ అవుతారో గమనించండి. ఈ విధంగా అతను నచ్చ చెప్పే తీరుకి మిగిలిన వారు కోపం తెచ్చుకోరు సరికదా, తమ పద్ధతులను మార్చుకునే ప్రయత్నం చేసేవారు. అతని స్నేహశీలత వల్ల అతనంటే అందరికీ గౌరవం. ఎవరికి ఏ అవసరం వచ్చినా అతను పూనుకొని తగిన సహాయం చేస్తూ ఉంటాడు. ఆఫీస్ ప్రాంగణంలో అతను చెట్లు నాటి వాటికి నీళ్లు పోస్తాడు. క్రమేపీ అతని మిత్రులు కూడా ఆ పనిలో భాగస్వాములయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి వ్యక్తి ఎవరి వంతు కృషి వారు చెయ్యాలన్నది అతని భావన. ప్రభుత్వాన్ని, సమాజాన్ని విమర్శించటం ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరి బాధ్యతలు వారు విస్మరిస్తున్నారు. ఏదో విధంగా సంపాదించేయాలనే ఆరాటం ఎక్కువై మనిషి అన్యాయానికి తలబడుతున్నాడు. అప్పుడప్పుడు ఆలోచిస్తే సుబ్రహ్మణ్యానికి అదే బాధ కలుగుతూ ఉంది. తెల్లవారింది. యథాప్రకారం సుబ్బలక్ష్మి తన పూజ ముగించుకొని వచ్చేసరికి మణి, జగన్నాథం కూడా స్నానాలు చేసి హాల్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికీ టిఫిన్, కాఫీ ఇచ్చి వంట పని మొదలుపెట్టింది. వంట పూర్తి చేసి క్యారేజ్ సర్ది భర్తకి ఇచ్చింది. మణి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తానమ్మా అంటూ వెళ్ళాడు జగన్నాథం.
12 దాటాకి వచ్చాడు. అతనికి భోజనం వడ్డించి, పని అయ్యిందా అన్నయ్య అని అడిగింది సుబ్బలక్ష్మి. లేదమ్మా, అతనేదో ఊరు వెళ్ళాడని అతని భార్య చెప్పింది. ఏం చేస్తాం, ఎలాగోలాగా ఆ బాగీ వసూలు చేసుకోవాలి కదమ్మా అంటూ భోజనం ముగించి లేచాడు. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది సుబ్బలక్ష్మికి. రాత్రి భోజనాలయ్యాక రహస్యంగా భర్తకి ఈ విషయం చెప్పింది. చూద్దాం, రేపు పనైపోతే వెళ్ళిపోతాడుగా అన్నాడు మణి. మరునాడు కూడా దొడ్లో ఉన్న గోంగూర కోసి పప్పులో వేసి చారు పెట్టింది. మణి క్యారెస్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జగన్నాథం తిరిగి 1 గంటకు వచ్చాడు. భోజనం పెట్టింది సుబ్బలక్ష్మి. ఏమన్నయ్యా, పని అయ్యిందా అని అడిగింది తన ఆతృత బయటకు కనబడనీయకుండా. లేదమ్మా, తీరా వచ్చాను కదా, అమీ తుమ్మి తేల్చుకోకుండా ఎలా వెళ్ళను అన్నాడతను. సుబ్బలక్ష్మి మౌనంగా ఉండిపోయింది. రాత్రి భోజనాలు అయ్యాక మళ్ళీ ఈ విషయం భర్తకి చెప్పింది. ఎప్పట్లో వదిలేటట్లు లేడు. ఏం చెయ్యాలో అంటూ దిగులు పడ్డాడు అతను. సుబ్బలక్ష్మికి మెరుపులాంటి ఆలోచన వచ్చి అతని చెవిలో చెప్పింది. మరుసటి రోజు పొద్దున్నే మణి వెళ్ళిపోయాడు ఆఫీస్కి. జగన్నాథం కాఫీ తాగి బయటకు వెళ్ళాడు. తిరిగి మధ్యాహ్నం వచ్చాడు. అమ్మాయి, ఈవేళ కూడా పని అవ్వలేదమ్మా అంటూ భోజనానికి కూర్చున్నాడు. రోజు ఈ ఆకుకూర పప్పు ఏంటమ్మా, వేరే కూరలేం చెయ్యలేదా? లేదన్నయ్యా, నిన్న సాయంత్రం కూరలు తెమ్మని మీ బావగారికి చెబితే మర్చిపోయానన్నారు అంది సుబ్బలక్ష్మి. సాయంత్రం సైకిల్కి బుట్టలు తగిలించుకొని కూరలమ్మే అబ్బాయి ఆ వీధిలోకి వచ్చాడు. అతను 2-3 రోజులకు ఒకసారి పొరుగుళ్ళ నుంచి కూరలు కొనుక్కొచ్చి తెచ్చి అమ్ముతూ ఉంటాడు. కొంతమందికి అతని దగ్గర ఖాతాలున్నాయి. ఖాతాలు ఉన్నవాళ్ళు ఎంత అని ధరలు అడగరు. నెలాఖరికి మొత్తం ఎంత అయ్యిందో అతను చెప్తే కట్టగలిగితే మొత్తం కడతారు. లేకపోతే కొంత సొమ్ము కట్టి మిగిలినది బాకీ ఉంచుతారు. అతను కూడా అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోతాడు. సుబ్బలక్ష్మికి ఖాతా పెట్టడం అంటే అస్సలు నచ్చదు. కావలసినవి కొద్దిగా డబ్బులిచ్చే కొంటుంది. ఖాతా అంటే వాళ్ళు ఎక్కువ ధరలు వేస్తారని, తరువాత బాకీలు పెరిగి కట్టలేకపోతే వాళ్ళు చులకనగా మాట్లాడతారని. అమ్మాయి, కూరలబ్బాయి వచ్చాడమ్మా అంటూ పిలిచాడు ముందు వరండాలో కూర్చున్న జగన్నాథం. నీకు నచ్చిన కూరలు తీసుకోన్నయ్యా, బట్టలకి సబ్బు పెడుతున్నాను అంటూ దొడ్లో నుంచే సమాధానం చెప్పింది సుబ్బలక్ష్మి. బాబు కూరలబ్బాయి, ఇలా రా అంటూ పిలిచి, ఎలా ఇచ్చావు అని అడిగాడు అతన్ని. వంకాయలు 4 అండి, బెండకాయలు 3 అండి, దొండకాయలు కూడా 3 అండి, క్యారెట్ 5 అండి, గోరుచిక్కుడు కూడా 5 అంటూ అన్నీ వరుసగా చెప్పాడు అతను. అన్నీ తాజా సరుకండి బాబు, ఏమివ్వమంటారయ్యా? అన్నీ తలో కిలో ఇవ్వు. పట్టండి అంటూ అరుగు మీద పోసాడు అతను. పచ్చిమిర్చి 1/2 కిలో, అల్లం 1/4 కిలో, కొత్తిమీర 2 కట్టలు కూడా వేయి. ఇవ్వగోనండి. ఎంతయింది బాబు? మొత్తం 96 రూపాయలండి. ఒక్కసారిగా అదిరిపడ్డాడు జగన్నాథం. ఏంటోయ్, అన్నీ 4, 3 అని చెప్పి మొత్తం 96 అంటావేంటి? నేను చెప్పినవన్నీ 1/4 కిలో రేట్లండి. తమ తలా 1 కిలో ఇమ్మన్నారు కదండి, తమరే లెక్క చూసుకోండి. ఏంటి, 1/4 కిలో రేట్లా? రెట్టించాడు జగన్నాథం. అవునయ్య గారు, మొన్న వరదలకి తోటలన్నీ పాడైపోయాయండి, అందుకనే రేట్లు ప్రియంగా ఉన్నాయి. సర్లే ఉండు అంటూ లోపలికి వెళ్ళి, అమ్మాయి సుబ్బులు, కూరలకి 96 అయ్యిందమ్మా అన్నాడు. అలాగా అన్నయ్యా అంటూ ఏదో వెతుకుతున్నట్లు నటించి, అయ్యో నామతి మండ, మీ బావగారిని డబ్బులు అడగడం మర్చాను, నీ దగ్గరుంటే ఇచ్చేయి అన్నయ్యా అంది. కక్కలేక మెంగలేక అన్నట్లయింది అతని పరిస్థితి. తిరిగి ఇచ్చేస్తే ఆ కూరలబ్బాయి తిడతాడేమో, తప్పదు అని సనుక్కుంటూ 100 కాగితం ఇచ్చి చిల్లర తీసుకున్నాడు. నీకేం కూరలు ఇష్టమో చెప్పన్నయ్యా, చేస్తాను. ఈ 3 రోజుల నుంచి ఒట్టి ఆకుకూర పప్పు పెట్టాను, పాపిష్టి దాన్ని అంటూ సానుభూతిగా అంది. పర్వాలేదులే, మీ ఆయనకు కూడా ఇష్టమైనవే చెయ్యు. అయ్యో చెప్పటం మరిచాను, మీ బావగారు ఏదో అర్జెంట్ పని మీద క్యాంపు వెళ్తున్నారు, వారం దాకా రాను అని కబురు పెట్టారన్నయ్య. వారం రోజులే? పర్వాలేదులే అన్నయ్య, నువ్వేమైనా పరాయవాడివా, ఏం మొహమాట పడకు. మర్నాడు ఉదయం స్నానం చేసి కాఫీ తాగి, అమ్మాయి కొంచెం సేపట్లో వస్తాను అని బయలుదేరుతున్న అతనితో, అన్నయ్య ఏం అనుకోకపోతే ఒక చిన్న పని చేసి పెట్టు. కాఫీ పొడి నిండుకుంది, ఒక 1/2 కిలో కాఫీ పొడి ప్యాకెట్టు, 2 కిలోల పంచదార పట్టుకురా. కోటా పంచదార అయిపోయింది. అలాగే నీకు ఇష్టమైన స్నానం సబ్బు, ఒక పేస్టు తెచ్చుకో, అవి అయిపోయాయి అంది సుబ్బలక్ష్మి. అలాగేనమ్మా అంటూ ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టి బయటకు వెళ్ళాడు జగన్నాథం. 4 రోజులు గడిచాయి.
మరునాడు చీకటితోనే అతన్ని లేపి, ఎంచేతో పాలవాడు రాలేదన్నయ్యా, వెళ్ళి ఈ వీధి చివర కేంద్రంలో 2 ప్యాకెట్లు పట్టుకురా అంది. ఇదేం కర్మరా బాబు అంటూ తెగ బాధపడిపోయాడు జగన్నాథం. ఏదో ఇక్కడుంటే హోటల్ ఖర్చు లేకుండా బాకీ వసూలు చేసుకుందామనుకుంటే ఈ మహానుభావుడు ఇప్పుడే ఊరెళ్ళాలా అని మనసులో అనుకొని వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, అమ్మాయి, గురునాథం గారి అబ్బాయి ఇంకా రాలేదమ్మా, ఎప్పుడొస్తాడో తెలియదు, అంచేత నేను వెళ్ళి వస్తానమ్మా అంటూ సంచి సర్దుకున్నాడు. అదేంటన్నయ్యా, మీ బావగారు వచ్చే వరకు ఉండవా? లేదమ్మా, ఇంటి దగ్గర అర్జెంట్ పనులున్నాయి, బావగారితో చెప్పు వెళ్ళానని అంటూ సంచి తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు జగన్నాథం. అమ్మయ్యా అనుకుని సుబ్బలక్ష్మి పక్కింటి సరోజ గారింటికి వెళ్ళి భర్తకి ఫోన్ చేసింది వచ్చేయమని. సుబ్రహ్మణ్యం వస్తూనే, బ్రహ్మాండమైన ప్లాన్ వేసావోయ్, నీ తెలివి అమోఘం అంటూ భార్యని కౌగిలించుకోబోయాడు. అబ్బా ఉండండి, ఏం చేస్తాం, నాకు బాధగానే ఉంది, అలా చేస్తేనే కానీ అతను విరగడవలేదు. ఏదో ఒక పూట రోజు అయితే పర్వాలేదు, కానీ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఇన్ని రోజులు ఎలా భరించడం అంది సుబ్బలక్ష్మి. కొంతకాలం తర్వాత జగన్నాథం పెద్దమ్మాయి పెళ్లి శుభలేఖ వస్తే వెళ్ళి ఇంతకు ముందు వాళ్ళ ఇంట్లో అతను పెట్టిన ఖర్చుకి రెట్టింపు వేసి బహుమతి ఇచ్చేశారు వారి సంతృప్తి కోసం. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.